ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన పలు సంఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోవడం పట్ల పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, వేసవి సెలవుల నేపథ్యంలో విహారయాత్రలకు, ఇతర ప్రాంతాల సందర్శనలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఇటీవలే జిల్లా వ్యాప్తంగా వేర్వేరు సంఘటనలలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20కి చేరడం బాధాకరం అన్నారు. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి అలివేరు ప్రాజెక్టులో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన తనను కలిచివేసిందన్నారు. నమస్కారం అండి. ఈ వేసవకాలానికి పురస్కరించుకొని పిల్లలందరూ కూడా ఇళ్ల వద్ద ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. వారిని సరదాగా బయటకు తీసుకెళ్లాలని తల్లిదండ్రులందరూ కూడా కొన్ని జలాశయాల వద్దకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే విహారయాత్రలకి కొన్ని ప్రదేశాలకు తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ ఏదైనా జరగరాని జరిగితే చిన్నపిల్లల ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా ఇలాంటి విహారయాత్రలకి తీసుకెళ్ళకండి పిల్లల్ని. గత 2 రోజుల క్రితం ఏదైతే బుట్టాయిగూడెం మండలం దొరమామిడి డాములో ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది. అలాగే సుమారు జిల్లా వ్యాప్తంగా ఒక 20 మంది పిల్లలు ఇలాగా గోదావరిలో కానీ కాలువల్లో కానీ ఇలా నీటి ప్రవాహానికి చనిపోవడం జరిగింది. మీరందరూ కూడా జాగ్రత్త వహించండి. పిల్లల్ని అలాంటి ప్రమాద ప్రదేశాలకు తీసుకెళ్లకుండా ఎక్కడైనా ఆట విడుపులకు ఉన్నటువంటి పార్కులకు కానీ లేకపోతే చిన్న చిన్న సినిమాలకు కానీ తీసుకెళ్ళండి. మీ అందరికీ కూడా తల్లిదండ్రులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. ఈ వేసవకాలంలో పిల్లల్ని అజాగ్రత్తగా విడిచిపెట్టుకోకుండా పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు ఏంటి అనేది పర్యవేక్షణ చేస్తూ వారిని మీ అందరూ కూడా రక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.